शुभोदय बच्चों। यहाँ देखिए पुष्ट संख्या 25 25వ పేజీ తీయండమ్మా। ఇందులో కబీర్కే దోహే ఉన్నాయి। ఈ దోహేలు మనకి ఏంటంటే మీరు మధ్యమాలో ప్రాథమికాలో రాసినట్టుగా ముందు పదం చివరి పదం ఇస్తారు, మధ్యలో మీరు పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట। यहाँ देखिए कबीर के दोहे 5 दोहे दिए गए हैं। इस 5 दोहे का अर्थ बताऊंगी मैं, ध्यान से समझिए। ఇక్కడమ్మా 5 పద్యాలు ఇవ్వడం జరిగింది, 5 దోహేలు। ఈ 5 దోహేలు అర్థాలు కనుక తెలుసుకున్నారనుకోండి చక్కగా బట్టి పట్టేయచ్చు అనమాట వీటిని। ఇందులో ఈ 5 దోహేల్లోంచే ఇస్తారు, ఒక్కొక్కటి 4 మార్కులకి ఇస్తారు। 2 దోహేలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట మీరు। समझ गए बच्चों? देखिए यहाँ 5 पहर दंदे गया 3 पहर गया सोई 1 पहर हरिनाम बिन मुक्ति कैसे होय। और एक बार सुनिए, 5 पहर दंदे गया 3 पहर गया सोई 1 पहर हरिनाम बिन ముక్తి కైసే హోయ్। ఇక్కడ కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటేనమ్మా, 5 జాములు ఏదో పనుల్లో గడిపేస్తూ ఉన్నారు, అంటే ఎక్కువ కాలం బిజీగా గడిపేస్తున్నారు పనుల్లో। 3 పహర్ గయా సోయ్ 3 జాములు నిద్రపోతున్నారు। 1 పహర్ హరినామ్ బిన్ ముక్తి కైసే హోయ్, ఒక క్షణం కూడా భగవంతుని తలుచుకోకపోతే, మీరంతా బిజీగా గడిపేస్తుంటే భగవంతుడి పేరే తలుచుకోకపోతే మీకు ముక్తి ఎలా వస్తుంది? కాబట్టి భగవంతుడిని తలుచుకోవడానికి కూడా కొంత టైము కేటాయించుకోవాలి అని చెప్పి కబీర్ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట। రూకీ సూకీ కాయకే ठंडा पानी पीव देख पराई చూపడి మతలల్చావే జీవ్। నీకున్నదేదో రూకీ సూకీ కాయకే, ఎండో పండో నీకు ఏదైతే ఉందో అదే తిని సంతుష్టపడాలి। ठंडा पानी పీవ్, ఆ చల్లటి నీళ్ళు తాగాలి, ఉన్నదేదో ఎండో పండో నీ తినేసి సంతృష్టి చెందాలి, అంతేగాని దేక్ పరాయి చూపడి మతలల్చావే జీవు। వాళ్ళేదో బిర్యానీలు వండుకున్నారని, పక్క వాళ్ళు ఏదో అవి చేశారని ఈ చేశారని వాటి కోసం నువ్వు ఆశపడద్దు, ఉన్నదాంతో తృప్తి పడాలి అని చెప్పి చాలా చక్కగా కబీర్ గారు ఇక్కడ వివరించడం జరిగింది। చూడండి, లేనిపోయిన వాటికి ఆశపడ్డామనుకోండి ఏమవుతుంది, జీవితం సుఖంగా ఉండదు, ఎప్పుడు కూడా అదే ఆశ, ఎంత సంపాదించినా అదే ఆశ, దాంతో మనం సుఖపడలేం। కాబట్టి ఉన్నదాంతో తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు అన్నారు కదా, అలాగే మనకి ఎంతైతే ఉందో దాంతోనే మనం తృప్తి చెందాలి। ధీరే ధీరే రేమన ధీరే సబ్ కుచ్ హోయ్ మాలీ సించై సౌగడ ఋతు ఆయే ఫల్ హోయ్। ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కబీరు, అన్నీ తొందర పడిపోతే పనులేమీ అవ్వవు, అవి ఏ టయానికి అవ్వాలో ఆ టయానికి అవుతాయి, అంతే మనకి తొందరగా అయిపోవాలి అనుకుంటే కుదరదని చెప్తున్నాడు। ఇంకేం చెప్తున్నాడు అంటే దీనికి ఉదాహరణగా మాలీ సించై సౌగడ ఋతు ఆయే ఫల్ హోయ్, ఒక మామిడి చెట్టు తీసుకోండి, దానికి 100 కడవలు నీళ్లు పోసేసాడు అనుకుందాం తోటమాలి, వెంటనే కాయలు కాసేస్తుందా? కాయదు। దాని ఋతువు ఎప్పుడైతే వస్తుందో, దాని టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కాస్తుంది అది। కాబట్టి గుర్తుంచుకోవాలి, అది మనం తొందరపడిపోవద్దు, ఏ పనికైనా కానీ ఎప్పుడు జరగాలో పనులు అప్పుడే జరుగుతాయి అని చెప్తున్నాడు। మాలా ఫేరత్ జగ్ భయా ఫెరానా మనకా ఫేర్ కర్కా మనకా డార్దే మనకా ఫేర్। కబీర్ దాస్ చూడండి అని చక్కగా చెప్తున్నాడు ఇందులో। మనం బాహ్య ఆడంబరాలు అంటే అలా చేతిలో మాలు తిప్పుతున్నాం, తపస్సు చేస్తున్నాం అనుకుంటున్నాం, లేదా గుండ్లు కొట్టించుకుంటున్నాం, లేదా అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం పుణ్యక్షేత్రాలకి, ఇవన్నీ బాహ్య ఆడంబరాలే తప్ప నిజమైన మన మనసులో ఉన్న మాలిన్యాన్ని, అంటే మనసులో ఉన్న చెడు ఆలోచనలు కానీ, లేదా చెడు వ్యక్తిత్వాలు కానీ, చెడ్డ పనులు కానీ, చెయ్యాలనే ఆలోచనలు, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు, ఈ ఆలోచనలు ఎప్పుడైతే మన మనసులోంచి పోవో అప్పటి వరకు మనకు భగవంతుడు లభించడు। భగవంతుడు లభించాలి అంటే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి, అంతేగాని ఊరికి అటెళ్ళి ఇటెళ్ళి అచ్చేసి ఇచ్చేసి బాహ్య ఆడంబరాల్లో భగవంతుడు లభించడు। మన మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, మంచి బుద్ధులతో మనం ఉంటామో అప్పుడే మనకి భగవంతుడు లభిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది। మాటీ కహే కుమ్హార్ సే తూ క్యా రోందే మోహి ఎక్ దిన్ ఐసా ఆయేగా మై రోందూంగి తోహి। చూడండి ఎంత బాగా చెప్పండి దోహేలో కబీరు, మనం ఎవరిని చిన్నగా చూడకూడదు, ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఎవరి విలువ వాళ్ళకే ఇవ్వాలి, అంతేగాని వీళ్ళు తక్కువగా ఉన్నారు, వీళ్ళే ఒకసారి బాగా పైకి రావచ్చు, మనం చిన్న చూపు చూసిన వాళ్ళే ఒకసారి చాలా పెద్ద హోదాల్లోకి వెళ్ళిపోవచ్చు। కాబట్టి అందరినీ సమానంగా చూడాలి, మనం అందరినీ ప్రేమగా చూడాలి, ఎక్కువ తక్కువ అనే భావనతో మనం ఎవరిని చూడకూడదు అని చెప్పి కబీర్ దాస్ చెప్తున్నాడు అమ్మ ఇందులో। ఇంకా ఏం చెప్తున్నాడు దీనికి ఉదాహరణ,
కబీర్ దాస్ ఏమంటున్నాడంటే, మట్టి కొమ్మరివాడు కొండలు చేయడానికి మట్టి తొక్కుతాడు కదా, తొక్కినప్పుడు మట్టి అంటుందంట ఏమని, ఇకదీన్ని ఐసా ఆయేగా మై రౌందూంగి తోహి, నువ్వు నన్ను తొక్కేస్తున్నావు కదా, ఇప్పుడు నాకు ఒక రోజు వస్తుంది, ఎప్పుడు ఆ రోజు నేను నిన్ను తొక్కుతా. అంటే ఏంటి, ఎప్పుడైతే మనిషి చచ్చిపోతాడో శవం అవుతాడో అప్పుడు మట్టిలో కప్పెడతారు కదా, అప్పుడు మట్టిని పైన పెడతారు కదా, అందుకనే నాకు ఒక రోజు వస్తుంది, నువ్వు నన్ను ఇప్పుడు తొక్కుతున్నావు, నేను నిన్ను అప్పుడు తొక్కుతాను అంటుందంట మట్టి. అందే కాబట్టి ఎవరికి ఏ టైం వస్తుందో అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఎప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అవుతారో తెలియదు, చిన్నవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారు ఒక్కొక్కసారి. కాబట్టి అందరినీ మర్యాదగా చక్కగా చూసుకోవాలని చెప్పి దోహేలో చెప్పడం జరిగింది. అమ్మ, ఈ దోహేలను అందరూ కంఠస్థం చేయండి సెలవుల్లో. అచ్చా బచ్చో, ధన్యవాద్.